అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఆరాటం పెళ్లి కొడుకు. సూరమ్మకు సింహాద్రి ఒక్కడే కొడుకు. వాడు కొంచెం అమాయకుడు. తండ్రి లేని సింహాద్రికి డబ్బు ఉంది కానీ చదువు అప్పలేదు. వాడికి తమ పిల్లలను కట్టబెట్టడానికి ప్రయత్నించి విఫలులైన బంధువులు సింహాద్రి వెర్రిబాగులవాడని ప్రచారం చేశారు. తమ వయసు స్నేహితులకు పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉంటే తనకింకా పెళ్లి చెయ్యలేదని సింహాద్రి తల్లిని వేధించుకు తింటూ రాసాగాడు. అందుకోసం ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ కాలం కలిసి రాలేదు. సింహాద్రి వెర్రిబాగులవాడని బంధువులు చేసిన దుష్ప్రచారం ఊరికే పోలేదు. దానికి తగ్గట్లుగానే వాడు అమాయకమైన ప్రశ్నలు వేసి వెర్రిబాగులవాడేమోనన్న అనుమానం రేకెత్తించేవాడు. పేరాపురంలో నారయ్య కూతురు నాగలక్ష్మిని పెళ్లి చూపులు చూడడానికి సూరమ్మ సింహాద్రిని తీసుకొని బయలుదేరుతూ వాడు అక్కడ ఎలా మసులుకోవాలో ఒకటికి 2 సార్లు చిలక్కి చెప్పినట్లు చెప్పింది. పేరాపురం చేరగానే వాళ్ల కోసం దారిలో ఎదురు చూస్తున్న నారయ్య వీళ్లను తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు. అతను దారిలో ఒక చోట వీళ్లను ఆపి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఇంతలో ఒక అమ్మాయి ఆ ఇంటి లోపలి నుంచి వచ్చి గుమ్మంలో నిలబడింది. చక్కని చుక్కలా ఉన్న ఆ పిల్లను చూసి సింహాద్రి గబగబా ముందుకు వెళ్ళి, "నువ్వేనా నాగలక్ష్మివి?" అని అడిగాడు. ఆ పిల్ల జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళింది. తన పక్కన ఉండిన సింహాద్రి నారయ్య వెళ్ళిన ఇంటి గుమ్మం దగ్గర ఉండటం చూసి సూరమ్మ, "ఏమిట్రా అక్కడున్నావు?" అని అడిగింది. సింహాద్రి జరిగింది చెప్పాడు. "తప్పు, అలా అడుగుతారా?" అన్నది ఆమె. ఇంతలో నారయ్య వచ్చి వీళ్లను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ భోజనాలు ముగించాక సింహాద్రి కొంత దూరంలో ఒక అమ్మాయిని చూసి, "ఆమెనా నాగలక్ష్మి?" అని నారయ్య కొడుకు బాలయ్యను అడిగాడు. బాలయ్య నవ్వి ఊరుకున్నాడు. ఆ వెంటనే పెళ్లి చూపుల తతంగం ప్రారంభమయ్యింది. నారయ్య, బాలయ్య, సింహాద్రి ఒకచోట కూర్చున్నారు. ఎవరో అమ్మాయి వచ్చి వీరికి కొంచెం దూరంలో నిలబడింది. "ఆమెనా నాగలక్ష్మి?" అని సింహాద్రి నారయ్యను అడిగాడు. జవాబుగా నారయ్య చిరునవ్వు నవ్వాడు. మరికొంతసేపటికి జడనిండా పువ్వులు అలంకరించుకొని కొత్త బట్టలు కట్టుకొని ఉన్న లావుపాటి యువతిని తీసుకువచ్చి ఎదురుగా చాప మీద కూర్చోపెట్టారు. ఆమెను తెచ్చిన మరొక ఆవిడ పక్కన కూర్చుంది. "అదేమిటండి, పెళ్లి కూతురికి మానేసి ఆమె తల్లికి ముస్తాబు చేశారు?" అని సింహాద్రి నారయ్యను అడిగాడు. సింహాద్రి, "ఆ పక్కన కూర్చున్న ఆవిడ పెళ్లి కూతురు కాదయ్యా, పెళ్లి కూతురు తల్లి, నా భార్య" అన్నాడు నారయ్య. సింహాద్రి లావుపాటి పిల్లను చూసి, "ఆవిడ ఎవరు?" అని నెమ్మదిగా నారయ్యను అడిగాడు. "పెళ్లి కూతురు" అన్నాడు నారయ్య. "ఈ ముద్ద నాకొద్దు" అని అప్పుడే లోపలి నుండి వస్తున్న తన తల్లి సూరమ్మతో, "అమ్మా, నాకీ పెళ్లి వద్దు, ఈ ముద్దును నేను చేసుకోను" అన్నాడు సింహాద్రి. నారయ్య నవ్వుతూ, "సింహాద్రి, నువ్వు నాకు తగిన అల్లుడివయ్యా" అన్నాడు. "అల్లుడు లేదు, గిల్లుడు లేదు, దగా, ఈ బాగాలేని పిల్లను నేను చేసుకోను నారయ్య గారు" అని సింహాద్రి ఖచ్చితంగా చెప్పేశాడు. నారయ్య మరింత గట్టిగా నవ్వి, "భయపడకయ్యా, ఆ ముస్తాబైనది పెళ్లి కూతురు కాదు. జరిగినదేమిటంటే, మీరు ఇక్కడికి వస్తున్నట్లు తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు కాబోలు మీ ఊరు నుంచి వచ్చి నీ మీద లేనిపోనివి చెప్పారు. అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలని దారిలో నిన్ను మాటల్లో దింపాను. నీ ప్రసంగంలో కానీ నడకలో కానీ నాకేమీ లోపం కనిపించలేదు. దారిలో ఒక ఇంట్లోకి నేను వెళ్ళానే, ఆ ఇంటి గుమ్మంలో నువ్వు చూసిన పిల్ల మా అమ్మాయే నాగలక్ష్మి. వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూద్దామా అన్న నీ ఆరాటం చూసి తమాషా చేద్దామని, నీ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాం" అన్నాడు. "అల్లుడితో ఆటలేమిటండి" అని సింహాద్రి చిరుకోపం ప్రదర్శించాడు. సూరమ్మ నవ్వుతూ, "ఇప్పుడైనా అబ్బాయిని గురించి తెలిసిందా?"
అన్నగారు అంది. వాడికేమమ్మా నిక్షేపంలా ఉన్నాడు. అందుకే పిల్లను ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ చెప్పుడు మాటలకు విలువ ఇవ్వకుండా స్వయంగా చూసుకోవటం మంచిది అంటారు పెద్దలు అన్నాడు నారయ్య. ఇంతలో నాగలక్ష్మినే ముస్తాబు చేసి అక్కడికి తెచ్చారు. పిల్లను చూసిన సూరమ్మ తృప్తిపడింది. సింహాద్రి ఆనందానికి అంతే లేదు. తన అల్లుడు అందరూ అనుకున్నంత అమాయకుడు తెలివి తక్కువవాడు కాడని నారయ్య తృప్తిపడ్డాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.